అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుమారి మిస్ ఛానల్. నేను ఈరోజు మల్టీగ్రెయిన్ పిండి విత్ మిల్క్‌తో, బనానాతో నేను ఒక స్నాక్స్ చేసి చూపిస్తున్నానండి. ఆ స్నాక్స్ హెల్తీ అండ్ టేస్టీ అండి. ఒకసారి కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తానండి. ఒక కప్పు మిల్క్ అండి. మిల్క్ మనం గోధుమ పిండికి ఒక్కొక్కసారి మల్టీగ్రెయిన్ పిండి కదా! ఒక్కొక్కసారి మిల్క్ కప్పు పడుతుంది. ఒక్కొక్కసారి తక్కువే పడుతుంది. మనం చూసుకొని దాన్ని బట్టి మనం కలుపుకోవాలండి. ఒక కప్పు మల్టీగ్రెయిన్ పిండి, 1 బనానా తీసుకున్నాను. దాన్ని పీసెస్‌గా చేసుకోవాలి. 10 జీడిపప్పు పలుకులు, 2 యాలకులు తీసుకున్నానండి. ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఫస్ట్ జీడిపప్పు పలుకులు వేసుకొని, తర్వాత మల్టీగ్రెయిన్ పిండి వేసుకొని, నెక్స్ట్ మిల్క్ వేసుకొని, బనానా వేసుకోవాలండి. 3 యాలకులు వేసుకున్నాను. 2 స్పూన్లు బెల్లం పొడి వేసుకుంటున్నానండి. మీరు స్వీట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఎందుకంటే బనానా కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను బెల్లం పొడి తక్కువ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం బెల్లం పొడి యాడ్ చేసుకోవచ్చు. మనం స్టవ్ వెలిగించుకుని ఒక అది చిన్న ముగ్గుడు కానీ, పాత్ర కానీ, ఇలాంటిది కానీ ఉంటే మీ దగ్గర పెట్టుకొని, దానిలో కొంచెం ఆయిలు, ఇది సాలో ఫ్రై కాదు, డీప్ ఫ్రై కాదండి, మీడియంగా ఉంటుంది. కొంచెం ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత మనం అన్ని మిక్సీలో వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. అంటే గరిటె జారుడుగా ఉండాలి. దోసల పిండి కంటే కొంచెం థిక్గా ఉండాలి. ఇలా మనం ఆయిల్ వీటెక్కిన తర్వాత, నేను కొంచెం ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి తీసుకున్నాను కదా, అది వీటెక్కిన తర్వాత ఇలా మనం గరిటెతో డ్రాప్స్గా వేసుకోవడమండి. మనం గ్యాస్ స్టవ్ మంట అనేది మాత్రం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి వీటిని. ఓకే, ఇప్పుడు ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికిన తర్వాత చక్కగా మనం దాన్ని టర్న్ చేసుకోవాలండి నెమ్మదిగా. ఇలాగా నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసానండి వాటి మీద. అలా మీరు కూడా వేసుకొని బాగుంటుంది. ఇలా బన్స్ లాగా చాలా టేస్టీగా వస్తాయండి. దీనిలో మనం తినే సోడా కానీ ఏమీ యూజ్ చేయలేదండి. ఒక బనానాతో, మల్టీగ్రెయిన్ పిండితో ఇలా టేస్టీగా చాలా హెల్తీగా వస్తాయండి. ఇవి తినడానికి మీరు చక్కగా సింపుల్గా, ఎవరికి వంట రాకపోయినా కూడా సింపుల్గా చేసేసుకోవచ్చండి వీటిని. ఇలా బాగా కాలే వరకు అన్నీ కాల్చుకోవాలండి. ఇలాగా ఒక కప్పు పిండికి ఒక 6 వస్తాయండి. ఇవి 6-7 బన్స్ వస్తాయి. ఈ స్నాక్స్ చిన్నపిల్లలకి చాలా మంచిదండి, హెల్తీ అండ్ టేస్టీ కూడా. ఇలా మనం అన్నీ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసండి మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. హెల్దీ అండ్ టేస్టీ స్నాక్స్ మనకి రెడీ అయిపోయినాయండి. ఇవి పిల్లలకి అందరికీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.